4-5 రోజులుగా కోనసీమ ప్రాంతంలో రైతులు మరలా క్రాప్ హాలిడే దిశగా పయనిస్తున్నారు అని ఎలక్ట్రానిక్ మీడియాలో అలాగే ప్రింట్ మీడియాలో అనేక పత్రికల్లో రావడం జరుగుతుంది. సో అనాథవరంలో రైతులు కూర్చుని ఒక నిర్ణయం తీసుకున్నారని, అలవరంలో రైతులు కూర్చుని నిర్ణయానికి వచ్చారని, అలాగే అమలాపురంలో రైతులందరూ రైతు సంఘాలు కలిసి సమస్య మీద ఒక చర్చించుకున్నారు అనేది వచ్చింది. సో 2011లో కూడా ఇలాంటి విధానంగానే రైతులు ఈ నిర్ణయంలోకి వస్తున్నారు అన్నప్పుడు అప్పుడు మేము రైతాంగ సమాఖ్య అధ్యక్షులుగా ఎన్ఎన్ నాగేంద్రనాథ్ గారు ఉన్నారు. అప్పుడు నేను ఉపాధ్యక్షులుగా ఉన్నాను. ఒక నాన్ పొలిటికల్ రైతు సంఘంగా పత్రికల్లో చూసి మొట్టమొదటిసారిగా రైతు తన భూమిని సాగు చేయకుండా వదిలిపెట్టడం అనేది ఎంతో బాధాకరమైన అంశం. సో ఆ ఆలోచనలోకి ఎందుకు వెళ్తున్నాడు అని తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే మేము కోనసీమకు వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితి చూసిన తర్వాత ఉద్యమం అంతకాలం కూడా రైతులతో మేము మమేకమయ్యే ఉన్నాం. మొట్టమొదటిగా అప్పటికి నేను దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్లో ప్రధానమైన సంస్థలో నేను బోర్డు మెంబర్గా ఉన్నాను. మొట్టమొదటిగా నేను ఇమీడియట్గా వచ్చిన రెండో రోజునే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్కి ఐసీఆర్కి లెటర్ పెట్టాను. సో ఇవాళ రైతులు చెప్తుంది క్వింటాల్ ధాన్యం ఉత్పత్తి వ్యయం 1250 రూపాయలు ఉంది, దానికి ఇచ్చిన మద్దతు ధర 1000 రూపాయలు. అంటే నేను సాగు చేసి ఒక క్వింటాల్కు 250 రూపాయలు నేను నష్టపోతున్నాను. ప్రభుత్వానికేమో 300 నుంచి 400 ట్యాక్సుల ద్వారా లాభం వస్తుంది. అందుకనే మేము చేయట్లేదు అని చెప్పి రైతులు చెప్తున్నారు అని చెప్పి రైతులు చెప్తున్న డిమాండ్స్ అన్నింటిని పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిప్రజెంట్ చేయగానే మొట్టమొదటిగా ఐసీఆర్ నుంచి డైరెక్టర్ ఆఫ్ రైస్ రీసెర్చ్ డైరెక్టర్లు అందరూ కూడా మొట్టమొదటి ఐసీఆర్ శాస్త్రవేత్తల టీం వచ్చింది నా లెటర్ మీద. వచ్చి మొత్తం కోనసీమ మొత్తం తిరిగి రైతులు చెప్తున్నది వాస్తవం. కోనసీమలో వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు. బయట కంటే కూడా ఇక్కడ ఉత్పత్తి ఏమి ఎక్కువగా అవుతుంది. ఖరీఫ్లో ఏమాత్రం సైకిల్ వచ్చినా దెబ్బతింటున్నారు. దీని మూలంగా వీళ్ళు క్రాప్ హాలిడే చేయాలని ఆలోచనలోకి వచ్చారని ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చారు. సరే, ఆ తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. రైతు సంఘాలు ఎప్పుడు కూడా ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదు. రైతు సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికే ప్రయత్నం చేస్తాయి. అది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వాలు కాదు. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశే, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశే. మేము ఎప్పుడు కూడా అదే ఉద్దేశంతోనే ఉన్నాం. అలాగే ఈ రోజున కూడా నేను ఒక రైతు నాయకుడిగా ఈ గత 4 రోజుల నుంచి వచ్చిన మీడియాలో సహజంగా ఇటువంటిది రాగానే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడొచ్చినా నేను ఎంఎస్సీ అగ్రికల్చర్ చదువుకుని ఉండటం, గత 5 సంవత్సరాల నుంచి నేను ఒక రైతు నాయకుడిగా ఉండటం మూలంగా మొట్టమొదటి మీడియా మిత్రులు కానీ లేకపోతే శాస్త్రవేత్తలు కానీ సార్ నాగిరెడ్డి గారు ఏంటంటే నాకు మొట్టమొదటి ఫోన్ చేస్తారు. అలాగే 2 రోజుల నుంచి నాకు అట్లాగే ఫోన్లు వస్తున్నాయి. సో ఈ రోజున కూడా ఇవాళ ఒక స్టేట్ లెవెల్లో ఆంధ్రభూమిలోనూ సాక్షిలోనూ వచ్చిన పత్రికల్లో నుంచి వచ్చిన ఐటమ్స్ మీద ఫోన్ వచ్చింది. అప్పుడు అసలు ఎందుకు చేస్తున్నారనే దానికి తెలుసుకోవడానికి ఇక్కడ ప్రధానంగా వచ్చాం. అది ఇప్పుడు కూడా రైతులు చెప్తున్న ప్రధానమైన అంశం ఏమిటంటే ఈరోజు ప్రభుత్వ లెక్కల ప్రకారమే క్వింటాలు ధాన్యానికి ఉత్పత్తి వ్యయం 1900 రూపాయలు ఉంది. దానికి రాబోయే సంవత్సరానికి గవర్నమెంట్ ప్రకటించిన 60 రూపాయలు పెంచిన దాంతో తీసుకుంటే కూడా మీకు 1470 రూపాయలు మాత్రమే ధర. అంటే సుమారుగా మరలా 430 రూపాయలు పైగా మేము ఇంకా నష్టపోయే పరిస్థితి ఉంది. అంటే నేను క్వింటాలు పండించి ఆ రోజు 250 రూపాయలు నష్టపోతున్నానని ఉద్యమం చేస్తే మరలా ఈ సంవత్సరం 430 రూపాయల దాకా నష్టపోయే పరిస్థితిలో మేము నష్టపోతే ఎందుకు వ్యవసాయం చేయాలనే ఆలోచన మాకు వచ్చింది అని చెప్తున్నారు. ఒకటి. రెండోది, ఖరీఫ్ ఎప్పుడైతే లేట్ అవుతుందో అప్పటి నుంచి మొదటి నుంచి కూడా మే 15 నీళ్లు విడుదల చేయాలని చెప్పి ఈ డెల్టా రైతాంగం డిమాండ్ చేశారు. లేకపోయినా జూన్ 1 కన్నా విడుదల చేస్తే ఆ టయానికి నార్లు పోసుకుంటే సో ఆ ఖరీఫ్ లేట్ అవ్వకుండా ఉంటే రబీ అనేది ఎండలు పెరగకుండా మార్చి నెలాఖరు లోపు రబీ పంట వచ్చేస్తే మళ్ళీ మినుము వేసుకుంటాం, ఎంతో కొంత మినుము పంట పడుతుంది. ఇంకొక అంశం, లేట్ అయితే ఎండలు పెరిగితే కూలీలు దొరకట్లేదు, కూలీలు డిమాండ్ పెరిగిపోతుంది, ఎండల్లో రాక చాలా ఇబ్బందులు పడుతున్నాం. అది కూడా ఒక ప్రధానమైన సమస్య చెబుతున్నారు. ప్లస్ ఖరీఫ్లో ఊడ్చి నేను నష్టపోతున్నాను. దానికి 2-3 చెప్పిన 2 రీజన్స్. తర్వాత 3వ రీజన్ ఏంటంటే డ్రైన్స్ మెయింటెనెన్స్ కానీ ఏమాత్రం కూడా లేవు. ఏమాత్రం ఒక చిన్నపాటి వర్షం పడితే సో ఒక మీకు 100 mm రైన్ఫాల్ పడితేనే ఈ ప్రాంతం అంతా మునిగిపోయే పరిస్థితి రాబోతుంది. ముంపుకి లేట్ అయ్యింది, ముంపుకు ముందుంటున్నాం కాబట్టి నష్టపోతున్నాము. నష్టపోవటం మూలంగానే స్వచ్ఛందంగా వచ్చిందనేది ఇది ఎవరో చెప్తే ఆ ఆలోచన ఎవరికి కూడా రాదండి. సామాన్య జన్మ భూమాత అనుకుంటాడు. పక్క రైతు ఊడిపు ఊడిస్తే తన పొలం ఇంకా ఊడిపు అవ్వకపోతే ఎక్కడికి వెళ్ళి ఎంత రేటు పెట్టైనా సరే కూలీలు తీసుకొచ్చి ఊడిపిస్తాడు. అటువంటి వ్యక్తి నేను నా భూమిని నేను బీడిగా వదులుతున్నానంటే ఇది క్రాప్ హాలిడే అంటున్నామండి. వాస్తవంగా క్రాప్ హాలిడే కాదు, కల్టివేషన్ హాలిడే. నా భూమిని నేను సాగు చేయను అని వదిలిపెడుతోంది. 2011లో భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అత్యంత సాగునీటి వనరులు కలిగిన అత్యంత సారవంతమైన భూమి ఈ కోనసీమ ప్రాంతం. ఈ ప్రాంతంలో రైతు తన నిరసన తెలియజేశాడు. సో దేశవ్యాప్తంగా అదేమిటి రైతులు ఈ పరిస్థితి అని చెప్పి వచ్చింది. అయితే కొన్ని డిమాండ్స్ ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళినా
ఆ ఇచ్చిన హామీలు అమలు జరగలేదు అనేది వాళ్ళ రైతులు చెప్తుంది. ఇప్పటికీ రైతుల దగ్గర నుంచి మేము వాళ్ళ సమస్య తెలుసుకోవడానికి వచ్చాం. వాళ్ళకి ఇప్పటికీ మేమేమి ఈ ఉద్యమం విషయంలో మీరు అట్లా చేయండి లేదా ఇట్లా చేయండి అని చెప్పడానికి కాదు. సో వాళ్ళు ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ డిమాండ్స్ని మీరు ప్రభుత్వానికి తెలియజేయమని నేను సూచన చేశాను. సో మనం ప్రభుత్వం దగ్గరికి రైతులు ఎవరైనా సరే మనం ప్రభుత్వాన్ని కోరాలి, వాళ్ళు చేయాలి. సో కోరే హక్కు మనకుంది, చేయవలసిన బాధ్యత వాళ్ళకుంది. ఏ ప్రభుత్వాలు అనేది కాదు. ఇప్పుడు కూడా రైతులు కొంతవరకు వాళ్ళు చెప్తుంది చాలా కొంతవరకు కాదు 100% వాళ్ళు చెప్తుంది న్యాయబద్ధమైనది. సో దాని మీద ప్రభుత్వం తక్షణం వాళ్ళతో రైతుల్లోకి మమేకమయ్యి రైతులు కూడా అంతతోనూ ఇది రాజకీయ అంశం కాదు, ఏ పార్టీ అంశం కాదు. సో ఒక 4 ఇళ్ళు శాంక్షన్ చేయాలంటే లేకపోతే 4 పెన్షన్ శాంక్షన్ చేయాలనుకుంటే ఒక వర్గానికి చేసుకోవచ్చు. కానీ ధాన్యానికి మద్దతు ధర ఇస్తే ఒకరికి ఇష్టం సాధ్యం కాదు, అందరికీ వస్తుంది. సో ఒక 1000 ఎకరాలు ఓడ్చడం మానేస్తే అందరూ అన్ని రకాల వాళ్ళు ఉంటారు. సో ఇది వీళ్ళని చేయమని మాత్రం మేము చెప్పట్లేదు. సో కానీ వాళ్ళ పరిస్థితులు అట్లా ఉన్నాయి కాబట్టి వచ్చిన దాన్ని ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయమంటున్నాం. ప్రభుత్వం కూడా స్పందిస్తుందని ఆశిస్తున్నాను, నేను స్పందించాలని కోరుకుంటున్నాను. సో ఇది మన బాధ్యత, ప్రభుత్వాల బాధ్యతగా, అట్లాగే రైతు సంఘ నాయకులుగా ప్రభుత్వం దృష్టికి, శాస్త్రవేత్తల దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మా మీద ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళాలి. మద్దతు ధరలు అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. సో ఇంతకుముందు కూడా జరుగుతున్న పరిణామంలో 2011లో క్రాప్ హాలిడే చేసినప్పుడు ఆ సంవత్సరం 180 రూపాయల మద్దతు ధర పెరిగింది. సో ఈ సంవత్సరం మరలా తిరిగి కేవలం 60 రూపాయలే పెంచారు. సో అప్పటికి ఇప్పటికి ఇంకా ఉత్పత్తి వ్యయం పెరిగింది. సో ఈ స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పి సో ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. ఇవాళ గత సంవత్సరం బిఫోర్ లాస్ట్ ఇయర్ 50 రూపాయలు, లాస్ట్ ఇయర్ 50 రూపాయలు, ఈ సంవత్సరం 60 రూపాయలు ముష్టి చేసినట్టుగా మాత్రమే పెంచారు. అదే ప్రధానమైన అంశం. లాభం కోసమే నేను పనిచేస్తున్నాను. నా కుటుంబానికి కిండి పెట్టాలంటే ఇదేమి, ఎందుకంటే హైదరాబాద్ కాదు, ఇక్కడున్న మీడియాలో పనిచేసే అందరూ కూడా రైతు పిల్లలే. అందరూ రైతు బిడ్డలు, తలా 2 ఎకరాలు 4 ఎకరాలు చేస్తున్న వాళ్ళే. నిజంగా పోయినసారి మాకంటే కూడా ఆ ఉద్యమం సక్సెస్ అవడంలో అన్ని ఛానల్స్, అన్ని పత్రికలు కూడా, మీడియా మిత్రులందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ఇప్పుడు కూడా మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, దయచేసి రైతులు ఏదైతే చెప్తున్నారో వాళ్ళ వాయిస్ వినిపించడానికి ప్రయత్నం చేద్దాం. నేను కూడా వాళ్ళ మాటని పబ్లిక్కి వినిపించడానికి ప్రయత్నం చేయడానికి వచ్చాను. సో దీనికి రైతులందరినీ కూడా సంయమనంతో ప్రభుత్వం దృష్టికి మీ సమస్యను తీసుకెళ్ళండి, పరిష్కారానికి ప్రయత్నం చేయండి. మీరు ఏదైతే నష్టపోతుందని చెప్తున్న 4 సమస్యలు ఉన్నాయో అది మాత్రం ఖచ్చితంగా చెప్పమని చెప్పి రైతులు విజ్ఞప్తి చేస్తాను.